గప్పున అగ్ని ఆరదు పురుగు చావదు గప్పు గప్పున ధనవంతుడు అగ్నిలో బాధపడుతున్నాడు, ధనవంతుడు అగ్నిలో బాధపడుతున్నాడు. అబ్రాహాము రొమ్మున లాజరును చూచాడు, అబ్రాహాము రొమ్మున లాజరును చూచాడు. ధనవంతుడు చూసి దామని అరిచాడు, ధనవంతుడు చూసి దామని అరిచాడు. రెండే రెండు దారులు, ఏ దారి కావాలో మానవా, రెండే రెండు దారులు. దేవుని ప్రేమ గురించి మనలో ఒక్కసారి గుర్తు చేయడానికి మీ మధ్యకి మేము వచ్చి ఉన్నాం. మేము మా తండ్రులు మా తాతలు మేమంతా కూడా క్రైస్తవులమే కదా, మరి మాకు చెప్పేది ఏంటి అని అనుకోవచ్చు. కానీ ప్రతి ఒక్క మానవుడు క్రైస్తవుడు కావచ్చు, హిందువుడు కావచ్చు, బౌద్ధుడు కావచ్చు, మరి మహమ్మదీయుడు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా నిజమైన దేవుడిని తెలుసుకోవాలంటే మరి వారి హృదయంలో ఉన్నటువంటి పాపాన్ని గుర్తెరగాలి. కనుక మన బైబిల్ చెప్పేది ఏంటంటే ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకుంటున్నారు అంటున్నారు. అయితే సత్యదేవుడు సర్వశక్తిమంతుడు సర్వలోక రక్షణ కొరకై మానవుడయ్యాడు. అద్వితీయ సత్యదేవుడు కూడా శుభాభివందనములు తెలియపరుస్తున్నాం. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథం బైబుల్ దేవుని వాక్యములో ఒక మాట ఆధారం చేసుకొని మీ మధ్యలోకి మేము వచ్చి ఉంటున్నాం. ఆ మాట ఏదనగా, సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడే, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అని. ప్రియులారా, ఏమిటి సువార్త అంటే, పరిశుద్ధ గ్రంథం బైబుల్ దేవుని వాక్యములో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది అని. ఎవరండి పాపులు? వారు ఏ దేశంలో ఉంటారు, ఏ రంగులో ఉంటారు? అలాగనే తండ్రి కరపత్రాల ద్వారా, బుక్స్ ద్వారా మరించి తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభువారికి జై. హల్లెలూయా. యేసుక్రీస్తు మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాం. ఉదయకాల సమయంలో మా జీవితంలో పొందిన సంతోషాన్ని, ఆనందాన్ని, నిజమైనటువంటి మరి కార్యమును మేము తెలియజేయడానికి అవతరించినాడు. ఎందుకొరకు వచ్చినాడు? ఆయన వచ్చిన ఉద్దేశం ఏంటంటే, పాపులైనటువంటి మానవులను రక్షించడానికి ముళ్ళ కిరీటం పెట్టబడింది. ఈ రీతిగా నిన్ను నన్ను ప్రేమించి మనందరి పాపములను బట్టి ఆ శిలువలో ఆయన బలియాగమైనాడు. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను, మన దోషములను బట్టి నలుగొట్టబడిను, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడెను. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. ఈ రీతిగా నిన్ను నన్ను ఆయన ప్రేమించినాడు. మాట చెప్పడమే కాదు, క్రియారూపకంగా దేవుడు మరణము నుంచి, శిక్ష నుంచి ప్రేమతో ప్రాణము పెట్టి, ప్రేమ
ప్రేమతో ప్రాణము బేటి ప్రేమ నగరికి చెనియే ప్రేమ నగరికి చెనియే ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు ఆ ప్రేమ మనం రక్షించడానికి లోకంలోకి వచ్చినాడు. 2024 సంవత్సరాల క్రితమే యేసు క్రీస్తు లోకంలోకి వచ్చినాడు. మనకు జీవితము మరణము శాపమంటే నిత్యము నరకము పాపమును కడుగు ఉన్నారు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ పరమాత్ముడు ఒక్కడే అని మీకు తెలుసు, నాకు తెలుసు. పరమాత్ముడు ఒక్కడేనండి. దేవుడు అనేవాడు ఒక్కడే, పరమాత్ముడు అనేవాడు ఒక్కడే, భగవంతుడు అనేవాడు కూడా ఒక్కడే. కనుక మనల్ని పుట్టించిన వాడు, మనల్ని గిట్టించేవాడు కూడా ఒక్కడే. మనము ఆయన వల్లనే, దేవుని వల్లనే మనం పుడతాము. మన సమయం వచ్చినప్పుడు ఆ సమయం కూడా ఆయనే నిర్ణయిస్తాడు. మనము ఎప్పుడు పుడతామో రండి. నా పేరు గౌరీ శంకర్. మరి మా ఊరు స్వగ్రామం విజయవాడ. అయితే మరి దేవుడి గురించినటువంటి నాకు ఏమాత్రం కూడా యేసు గురించి నాకు తెలియదు. కానీ ఆ దేవుణ్ణి ఎరగని వాడినే. యేసు వారి గురించి నాకు కూడా తెలియదు. మీరు ఎలాగా మరి రకరకాలుగా మన దేవతలని మన పాపములను మన యొక్క జీవితం మీద వేసుకుని మన యొక్క పాపములను భరించినాడు. మన యొక్క దోషములను బట్టి ఆయన నలగొట్టబడినాడు. మన దేవుని పాటలు పాడుచు, దేవుని మాటలు చెప్పుచు మీ మధ్యలోకి మేము వచ్చి ఉంటే మీరు ఎన్నో రకాల ఆలోచనలు, ఉద్దేశాలు కలిగి ఉండొచ్చు. అయితే పరిశుద్ధ గ్రంథం బైబుల్ దేవుని వాక్యములో నుంచి ఒక మాట ఆధారం చేసుకొని మేము మధ్యలోకి వచ్చి ఉన్నాం. ఆ మాట ఏమిటి అంటే, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అని. ఒక హుందాతనముతో ఈరోజు మానవుడు వ్యసనాలను అభ్యాసం చేసుకుంటూ చివరికి ఆ వ్యసనానికే ఒక బానిసగా చేయబడుతున్నాడు. కనుక ఆ పాపు చెరలో నుంచి చూడండి, ఈరోజు త్రాగుడు, ఈరోజు రకరకాల ఆ మందు కానీ, గుటకాలు కానీ, సిగరెట్లు కానీ, ఇవన్నీ కూడా ప్రాణానికి ఎంతో నష్టం అని తెలిసినప్పటికీ కూడా మానవుడు ఆ వాటి నుంచి బయటకు రాలేకపోతున్నాడు. ఈరోజు వ్యభిచార కోపంలో ఉంటున్నాడు, ఈరోజు ధనాపేక్ష కోపంలో ఉంటున్నాడు. ఈరోజు మనుషుడు తన యొక్క స్వార్థాన్ని, తన స్వయాన్ని నెరవేర్చుకోవడానికి భార్యనైనా చంపుతాడు, భర్తనైనా చంపుతాడు. తర్వాత ఇక్కడ ఏమంటున్నాడు, మీరందరూ ఏకభావంతో మాట్లాడవాలి, మన మాటలు కూడా ఒకటే ఉండాలి. మీలో కక్షలు లేక, కక్షలు ఒకరి మీద ఒకరి కక్ష అనేది దేవుని సేవకు, పరిచర్యకు ఎంతో అడ్డుబండ. కనుక కక్షలు అనేవి ఉండకూడదు. తర్వాత ఏక మనసు ఉండాలి, ఏక తాత్పర్యంతో. ఉద్దేశం కూడా ఒకటే. మీరు సన్నద్ధులై అంటే సంసిద్ధులుగా ఉండాలి. సన్నద్ధులు, యుద్ధానికి సన్నద్ధులు అవుతారు. కనుక మనము ఆత్మీయ యుద్ధంలో ఉన్నాం, సువార్త అనే యుద్ధంలో ఉన్నాం, ప్రార్థన అనే యుద్ధం. ఈ కార్యాలన్నీ కూడా ఒక యుద్ధం, సన్నద్ధులుగా ఉండాలి. యుద్ధం మందు సన్నద్ధులైనటువంటి యోధులుగా మనం అందరము
యేసుక్రీస్తు ప్రభు యొక్క సైన్యం. చెప్పండి, మనందరం ఎవరమండి? యేసుక్రీస్తు ప్రభు యొక్క సైన్యం, మహాసైన్యం. మరి మైక్ ద్వారా మాట్లాడిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి కూడా మేము స్తుతిస్తున్నాం. ఒకరిని మా భోజన సహవాసం కూడా దీవించమని తండ్రి, నేను ప్రతి ఒక్కరు సంతోషంగా దీనిలో పాల్గొని తృప్తిగా తిరిగి తిరిగి వారి గృహాలకు క్షేమంగా చేరటంలో సహాయం చేయమని మా ప్రభు యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ఏపుగంట నుంచి మరి ఆయన చిత్రడిపల్లి నుంచి, సంజావం నుంచి, ప్రభా తండ్రి సిరివెల నుంచి వచ్చినటువంటి దైవజనులందరిని బట్టి కూడా మేము స్తుతిస్తున్నాం. మరి వారు ఎంతగానో ప్రయాసపడి సువార్త జరిగించినందుకు, వ్యాను సహా ఎంతో ప్రయాస కోల్చి మా దగ్గరికి వచ్చినందుకు మేము స్తుతిస్తున్నాం. అవును తండ్రి, ఈ దాసు చెప్పినట్టుగా ఆ టీం అనేటువంటి ఆ వర్డ్ని, ఆ వాక్యాన్ని మాలో తండ్రి ఏక మనస్సు, ఏకభావము, అవును తండ్రి మా నాయన మరి టుగెదర్నెస్, అదే మన నాయన ఓర్చుకోవటము, అలాగే మిమ్మల్ని అంగీకరించడము, యాక్సెప్టెన్స్. ఈ సైన్యాన్ని ఇక్కడ సిద్ధపరిచి బలమైనటువంటి సంఘముగా మీరు సిద్ధపరుస్తున్న జాన్ బెర్నీ గారు మీరు వృద్ధాప్యములో మరి బలమైన పరిస్థితుల్లో సేవ చేస్తుండగా మీ పునరుద్ధాన శక్తిని బలం అనుగ్రహించి అనేక మంది సహా పనివారు మరి యవనస్తులను అనేకులను సమకూర్చి బలమైన రీతిలో మీ కార్యాలు కూడా జరిగించము తండ్రి. మీరు అనుగ్రహించినటువంటి భోజన పదార్థాలను బట్టి మీకు స్తోత్రాలు. ఎవరి ప్రేమ ప్రయాసం సమర్పణ ద్వారా తీసుకురావనే బహుమానం దయచేయండి. సిద్ధపరిచిన స్థలాలు బలపరచండి. ఈ ఆహారం తీర్చుండగా ప్రభు మీ పునరుద్ధాన బలం అనేది నాలో మాలో మా అందరిలో అనుగ్రహించి మరెక్కువగా మీ పనిలో పరిచయలు ముందుకు సాగడానికి వేరే కనికరించి శక్తివంతుల సేవకులు సాధించండి. సమృద్ధిని చేతులు అప్పగిస్తూ దేశంలో ప్రార్థించండి. తండ్రి అంకుల్ వైట్ రైస్